25 లక్షల జనాభా, 10 జోన్లు, 98 డివిజన్లు. ఇది 3 ముక్కల్లో విశాఖ మహానగరపాలక సంస్థ స్వరూపం. వార్షిక బడ్జెట్ కూడా 4,000 కోట్లకు పైమాటే. అంతటి నగరం అనేక చోట్ల 6 దాటితే అంధకారంలో మగ్గుతోంది. వీధి దీపాల్లో చాలా వరకు వెలగడం లేదు. కొన్ని బల్బులు కాలిపోగా మరికొన్ని వైరింగ్ లోపాలతో వెలగటం లేదు. జీవీఎంసీ నుంచి నెలకు 1 కోటికి పైగా తీసుకుంటున్న హైదరాబాదీ సంస్థ బిఎన్ఆర్ వీధి దీపాల నిర్వహణను గాలికొదిలేసింది. వెలగని లైట్లు గుర్తించి 2 రోజుల్లో మార్చాల్సి ఉన్న క్షేత్రస్థాయిలో అది జరగటం లేదు. కాంట్రాక్టు సంస్థకు జరిమానా వేయాల్సిన జీవీఎంసీ అధికారులు కళ్లు మూసుకున్నారు. విశాఖలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ వైఫల్యంపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. మహానగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ 4,000 కోట్లు మించి ఉంది. కానీ బీది దీపాల నిర్వహణ మాత్రం అధ్వానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రైల్వే న్యూ కాలనీ నుంచి కంచిరిపాలెం వెళ్లేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ద్వారకా నగర్, డాబా గార్డెన్స్, జగదాంబ ఇతర ప్రాంతాలు వెళ్లాలంటే ఇటువైపు ఉన్నటువంటి ఎన్ఐడి జంక్షన్ నుంచి, గాజువాక నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రయాణించేటువంటి మార్గంలో మనం ఉన్నాం. నా వెనుక ఈ ప్రాంతం అంతా కూడా అంధకారం కనిపిస్తుంది. ఎక్కడా కూడా బీది దీపాలు వెలగిన పరిస్థితి, బీది దీపాల నిర్వహణలో అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిర్వహణ పరమైనటువంటి వెబ్సైట్లో కావచ్చు, ఇతర యాప్లో కావచ్చు, బీది దీపాలన్నీ కూడా సవ్యంగా వెలుగుతున్నాయని చూపించే పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసినట్టయితే చాలా జోన్లలో బీది దీపాలు వెలగని పరిస్థితి కనిపిస్తోంది. కంచరపాలెం నుంచి దాచేలపాలెంకి ఈ రోడ్డు ఇలాగ న్యూ కాలనీ ఇటుపక్క వెళ్ళే రోడ్డు అనమాట. అలా ఇటు నుంచి వెళ్తే మనకి గాజువాక, ఓరవసి జంక్షన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇలాగెళ్తే మద్దిలపాలెం, గురుద్వారా ఈ రోడ్డుకి వెళ్ళి రూట్ వస్తుంది అనమాట. ఇలా మొత్తం అన్నిటికీ ఇది ఒకే వే. ఇలాగా అన్ని చోట్ల ఉంటుంది కానీ లైటింగ్ మనకి ఈ చోట్ల మాత్రం చాలా దారుణంగా ఉంటుంది అనమాట. నైట్ టైం ఫ్యామిలీస్తో ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరెవరో డ్రింకింగ్ చేసి ర్యాష్గా వచ్చేసి ఇక్కడ లైట్లు లేపడం వల్ల, కుక్కలు రావడం వల్ల చాలా యాక్సిడెంట్ అవన్నీ అవుతున్నాయి అన్నమాట. ఈ ఏరియాలో లైట్లు లేపడం చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్ వెళ్ళగలుగుతున్నాయో తెలియదు, ఎలాగొస్తున్నాయో రోడ్డు మీద ఎవరు ఉంటున్నారో తెలియదు, ఎవరు ఉండట్లేదు తెలియదు. మా వెహికల్ లైట్లు ఎల్ఈడి వేసుకుంటే ఒప్పుకోవట్లేదు పోలీసులు. అందువల్ల ఈది లైట్లనే వేస్తారని మేము అభిప్రాయం అంతా. కంచరపాలెం మెట్ల నుండి తార్చిపాలెం వరకు చీకటిగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. దానితో రావడానికి కొంచెం భయపడుతుంటాం. ఎందుకంటే ఇక్కడ తాగుబోతులు, గంజావులు ఎక్కువ ఉంటారు. ఎవరు ఏ చెప్పినా తిరుగుబాటు చేస్తారు. సెల్ ఫోన్లు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతుంటారు అనమాట. మరి లైట్లు వేసిన చెప్పి లైట్లు కూడా వెలగట్లేదు. ట్యూషన్ నుంచి వచ్చినప్పుడు ముందు తాగేసి డ్రైవింగ్ చేసిన గుద్దట్లే భయం వేసేస్తుంది. తల్లిదండ్రులు లైట్ లేక నీటి నల్లపోతున్న బస్సులు గీసులు గుద్దతే భయం వేసేస్తుంది. అంబేద్కర్ భవన్ సెక్రటరీ నేను మొన్న చిన్న పిల్లతోటి పడ్డారు. ఎంత బాధపడ్డాను ఆ రోజు 108 పిలవడము ఇవ్వడం. ప్రజలు ఎంత బాధలు పడుతున్నారో కనీసం అధికారులు పట్టించుకోలేకపోతే ఎందుకండి. విఐపి రోడ్లు అంటున్నారు. విఐపి రోడ్లు అన్నప్పుడు విఐపి ఎలాగ ఉండాలా? మా ప్రతినిధులు కృష్ణంనాయుడు, ఉషారాయని కూడా ఇతర ప్రాంతాల్లో, ఇతర జోన్లో ఉన్నారు. అక్కడ పరిస్థితిని కూడా వారు వివరిస్తారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ జోన్లో గాజువాక పారిశ్రామిక ప్రాంతం అధికంగా ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి కాలనీల్లో చాలా మటుకు వీధి లైట్లు అయితే వెలగట్లేదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా చూసుకోవచ్చు, పూర్తిగా చిమ్మ చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి పనుల నిమిత్తం ఉదయం వెళ్ళినటువంటి వారు 9 తర్వాత 10 తర్వాత వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్లు కూడా కనీసం కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడడమే కాక ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంతమంది పేద మధ్యతరగతి వారు ఉంటారు. ఈ ప్రాంతంలో కూలీల నిమిత్తం వెళ్ళి రాత్రిపూట వచ్చేటువంటి సమయాల్లో ప్రమాదాలకు కూడా గురవుతున్నామని చెబుతున్నారు. వీధి లైట్లు లేకపోవడంతో కుక్కలు కూడా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడితో పాటు తీవ్రంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఈ యొక్క చిమ్మ చీకటి అన్నది కారణమవుతుందని కూడా చెబుతున్నారు. నా పేరు గోపి అండి, ఎయిర్పోర్ట్లో చేస్తాను.
ఇక్కడ నేను కొత్తపల్లి నుంచి వస్తున్నానండి. ఇక్కడ మొదల దగ్గర మాత్రం చాలా చీకటిగా ఉంది, లైట్లు ఏ పని చేయలేదండి. నైట్ 10 అయిన తర్వాత మనకి కొంత లైట్ లేకపోతే ఇబ్బంది కదండి. వచ్చి తావాలని తాగిన వాళ్ళు వీళ్ళందరూ మనకి దానికి కొంత భయం పడుతుంది కదండి. వీటిలో నేను 4:30కి డ్యూటీకి వెళ్తాను సార్. 4:30 టైంలో బ్రిడ్జ్ కింద మ్యాక్సిమం 2 to 3 మెంబర్స్ అక్కడ వెయిట్ చేస్తారు. ఒక మంచి నాకు రైతు కొట్టేస్తే ఏమవుతుంది, అర్లీ మార్నింగ్ మీరు వచ్చేసి చూడండి, మ్యాక్సిమం మీకు దొరుకుతుంది. అవన్నీ గంజి కాస్తారు, మందు తాగుతారు, అక్కడ ఏం చేస్తారు. అంత నైట్గా 3 మంది అక్కడ ఉన్నారంటే ఏదో తప్పు పని చేస్తున్నారు కదా సార్. నరవ, కోటనరవ, సత్యవానిపాలెం, ఈ కొత్తపాలెం, ఈ గ్రామాల నుంచి ఇదే రూట్లో అందరూ ప్రయాణిస్తుంటారు. ఇక్కడ అండర్ పాస్ రైల్వే ట్రాక్ల దగ్గర కనీసం లైట్లు కానీ, ఓ స్పీడ్ బ్రేకర్లు కానీ, మధ్యలో రోడ్డు కూడా చాలా రిపేర్లో ఉంది. కుక్కలు దాటి తర్వాత ఇక్కడ సింగిల్గా ఆడల్లో మామూలుగా నడిచి ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది. ఇక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మరో ప్రాంతం నుండి మా ప్రతినిధి ఉషారాని మరిన్ని వివరాలు అందిస్తారు. ధన్యవాదాలు కృష్ణం నాయుడు. ప్రస్తుతం మనం మహావిశాఖ నగరపాలక సంస్థ అయిన నార్త్ జోన్ ప్రాంతమైన కైలాసపురం మురళీనగర్ వెళ్లే రహదారి వద్ద ఉన్నాము. ఒక పక్క కొండ, మరొక వైపు జాతీయ రహదారికి అతి చేరువలో ఉంది ఈ ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో వాహనాల ద్వారా ప్రయాణించేవారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో మహిళలు, చిన్నపిల్లలు ఎంతో మంది ప్రయాణిస్తూ ఉంటారు. వీధి దీపాలు వెలగకపోవడం వల్ల దొంగలు అదే అదునుగా చూసుకొని చైన్ స్నాచింగ్ ఇలాంటి కార్యక్రమాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే కుక్కలు అడ్డు రావడం కానివ్వండి, లేదంటే ఒక బండి ఇంకొక బండిని గుద్దుకొని యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి కూడా చాలామంది వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. మా సీతందార ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో మేము వర్క్ చేస్తున్నాం. ఆమె సీనియర్ ఏజెన్సీ మేనేజర్, షీఈ్ ద డెవలప్మెంట్ మేనేజర్. మాకు మీటింగ్స్ అవుతాయి మేడం. మీటింగ్స్ అయినప్పుడు 9 అలాగ అవుతుంది. 9 అయినప్పుడు మరి వేళ మీరు రాగాలంటే కొంచెం మాకు భయం ఉంటుంది కదా. ఈవెన్ మా హస్బెండ్ కానీ ఎవరైనా వస్తారు, వాళ్ళ వెనకాతలు మేము వచ్చేస్తాం లేట్ అయితే. మార్నింగ్ ఈవినింగ్ వరకు ఓకే, కానీ బట్ అన్ని చెట్లు అవి కదా, చాలా భయం వేస్తుంది. అంటే ఏమైనా అనిమల్స్ కూడా రావచ్చు కదా. మేము అంత ఫాస్ట్గా వెళ్ళినా సరే అటాక్ చేస్తే మేమేం చేయలేము కదా. సో అవన్నీ కొంచెం రెక్టిఫై చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. కుక్క కూడా చనిపోయింది మేడం. ఇక్కడ రీసెంట్గానే వచ్చినప్పుడు నైట్ టైమే కుక్కని గుద్దుకొని వెళ్ళిపోయాడు పాపం, అతను చనిపోయింది పాపం. కుక్క కూడా స్ట్రీట్ లైట్స్ అస్సలు లేవు, చాలా ఇబ్బంది. చూస్తున్నారు కదా, మేము లైటింగ్లు వేసుకున్నా కూడా ఎంత వచ్చినా కూడా ఇప్పుడు బాయ్స్ డ్రైవింగ్స్కి గర్ల్స్ డ్రైవింగ్కి కొంచెం తేడా ఉంటుంది కదా, ఈజీగా యాక్సిడెంట్లు అయిపోతాయి. అలాగే రోజు ఇట్టే కదా మేము వెళ్ళేది వచ్చేది కూడా. జస్ట్ యాక్సిడెంట్ అవడం వల్ల మాకు జస్ట్ మినిట్లో మేము పడిపోవలసింది మేడం. అసలు ఒక 1 minute, ఒక్క సెకండ్లో మేము మిస్ అయ్యాం అనమాట. తను కూడా ఫాస్ట్గా ఏం రాలేదు, మేబీ లైట్స్ లేకపోవడం వల్ల. పావుగంటలో వెళ్ళాల్సింది 1/2 hour అవుతుంది మేడం. ఇది మహావిశాఖ నగరపాలక సంస్థలో వివిధ జోన్లలో వీధి దీపాల పరిస్థితి, దుస్థితి. ఇప్పటికైనా సరే మహానగరపాలక సంస్థ అధికారులు ఈ సమస్య మీద దృష్టి పెట్టి విశాఖ నగరంలో అంధకార చీకట్లను పోగొట్టి వీధి దీపాలు వెలిగేలా చూడాలని విశాఖ నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నరేష్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.